హీరోయిన్ టబు మళ్ళా తిరిగొచ్చి సైడ్ మళ్ళా దూసుకపోతున్న సంగతి తెలిసిందే. ఇక అమ్మడు వయసుతోని సంబంధం లేకుండా ఎటువంటి పాత్ర అయినా సరే గాని వెనకడుగు వేస్తలేదు. ఇక బాత్రూము సన్నివేశాలతో నుంచి బెడ్రూమ్ సన్నివేశాల వరకు తగ్గేదేలే అనుకుంటా నిరూపించింది. ఇక ప్రస్తుతం అమ్మడు తెలుగులతో పాటుగా హిందీల గిట్లా వరుస పెట్టి సైన్మాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమ్మడు ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నది అనేది మాత్రము నిజం. అయితే ఇక అమ్మడు పెళ్లికి దూరంగా ఉన్నది. ఇక ఆ బంధానికి ఎందుకు దూరంగా ఉన్నది పక్కన పెడితే ఆమె వయసు ఉన్నోళ్ళందరూ మనవాళ్ళని మనవరాళ్ళని ఎత్తుకొని ఆడిస్తుంటే ఈమె మటుకు ఈ బంధాలకు బాంధవ్యాలకు దూరంగానే ఉన్నది. ఇక అట్లా టబు ఇటీవలనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా పెళ్లి గురించి స్పందించిందంట. పెళ్లి అనే బంధానికి ఎందుకు దూరంగా ఉన్నారు అని అడిగితే అసలు పెళ్లి అవసరం ఏమున్నది అని తిరిగి ప్రశ్నించిందంట. ఇక నా జీవితంలో ఇక మగాడు లేకుండా నేను సంతోషంగానే జీవిస్తున్నా అని అన్నదంట. మగాడి అవసరం కేవలం బెడ్రూమ్లోనే అని జీవితంలో కాదని నిర్మోహమాటంగా చెప్పేసిందట. ఇక నా జీవితాన్ని ప్రస్తుతం స్వేచ్ఛంగా గడుపుతున్నా. ఇక ఇది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తున్నది. ఇక జీవితంలో పెళ్లి అనే బంధంతో ఇక ముందుకు పోయి అక్కడితో జీవితాన్ని ముగించకూడదు అనేది నా ఉద్దేశం. గట్లా అని ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళంతా మంచిగా సంతోషంగా ఉన్నారు కానీ ఎవరు చెప్పగలరు? కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఉన్నారు అని నేను చెప్పగలను అన్నదంట. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే అన్నదంట. ఇక పెళ్లి అనేది ఎవరి వ్యక్తిగత విషయం. అట్లా అని పెళ్లి చేసుకున్న వాళ్ళని తప్పు అనను, పెళ్లి చేసుకున్న వాళ్ళని ఇక వాళ్ళని సమర్థించను గిట్లా అని అన్నది. కానీ పెళ్ళి కేవలం జీవితంలా ఇక అక్కడితోనే జీవితం ముడిపడి ఉండదు అని నా అభిప్రాయం. కనుక పెళ్ళికి కాకుండా ఇంకా ఎన్నో రకరకాల భావోద్వేగాలు బంధాలు ఉన్నాయి. అవి మనం కేవలం గుర్తించడం లేదంతే అని నిర్మోహమాటంగా అడిగి కడిగి వడేసిందంట. ఇక టబు చెప్పిన మాటలకి ఇక మీ అభిప్రాయం ఏమంటారు? ఆమె మాట్లాడిన మాటలకు మీరు ఏకీభవిస్తారా? కామెంట్లల్లా కామెంట్ పెట్టూరి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళొస్తా.